హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు గోంగూర, వెల్లుల్లి పచ్చడి ఇన్‌స్టంట్‌గా ఎలా చేయాలో ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇందులో నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. వాటిని తొడిమలు తీసి ఫ్యాన్ కింద చక్కగా కడిగి ఎండబెట్టాను. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో నేను ఒక స్పూన్ నూనె వేసి మిరపకాయలు, నేను ఇక్కడ ఎండు మిరపకాయలు వేసుకోలే, కారపొడి వేసుకున్నానండి. సో అవి ఒక 50 గ్రాములు ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. అదే నూనెలో మనము గోంగూరను కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడకపెట్టేసుకోవాలి. నూనెలోనే మిక్సీ కొట్టొద్దు. తర్వాత ఇంకొక కడాయిలో మనము ధనియాలు ఒక స్పూను, కొద్దిగా ఒక 5, 6 మెంతులు మరియు ఒక స్పూన్ జీలకర్ర మరియు ఒక స్పూన్ ఆవాలు దోరగా వేయించుకొని దాన్ని పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు గోంగూర బాగా మెత్తగా ఉడికినాక అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఈ పొడి చేసిన ఈ ధనియాలు, జీలకర్ర పొడిని కూడా అందులో వేసేసుకోవాలి. ఒక కడాయిలో 4 స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు మరియు మనము వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపును పెట్టేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఇన్స్టంట్ గోంగూర వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నానికి ఎంతో ఎంతో బాగా వేడిగా నెయ్యి వేసుకొని తింటే ఎంతో అమోఘం, అద్భుతం అండి. మీరు కూడా నేను మన షెఫ్ ఛానల్ ద్వారా ఈ రెసిపీని చూసి చేశానండి. థ్యాంక్ యూ మన షెఫ్ మేడం, మీరు చాలా చాలా బాగా చేశారు. సో నేను ఇది అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.